నడపాల్సిన గ్రంథం అంతా నడిపి ఎంత బాగా యాపిల్ తింటూ ఎంజాయ్ చేస్తున్నావురా? ఆడపిల్లలంటే ఇలా కొరికి నవ్వులే యాపిల్ పండు అనుకున్నావురా? ఏంటండి, ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు? దానికి నాకు ఏ సంబంధం లేదండి. అది తప్పుడు తిరుగుళ్ళు తిరిగితే మీరు నన్నుతో పడతారంటే లేవరా, లే లే. మా లాఠీ దెబ్బ పడితే గాని నిజాలు బయటికి రావురా. ఎవరు చెడు తిరుగులు తిరిగారో ఆ అమ్మాయి కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో నేను చెప్పిస్తారా? ఏంటి సార్ ఇది? ఇది చాలా అన్యాయం సార్. సెల్లో వేసి ఉతికితే అన్యాయం వదిలిపోయి న్యాయం బయటకు వస్తుందిరా. పదరా పద. సార్ ప్లీజ్. పదరా. ఏమ్మా, తమరేనా ఈ పురుషోత్తముని కన్న తల్లి? అవును సార్. ఆహా, చాలా మంచి కొడుకును కన్నావమ్మా. ఆడపిల్లల్ని వలేసి పట్టడం, కడుపు చేసి వదిలేయడం, మీరు వీడిని ఇంట్లో కూర్చోబెట్టి గుర్రంలా పోషించడం బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంతకు మీరెవరు? వాడి చెల్లెల్ని సార్. ఏమ్మా, ఇద్దరు ఆడవాళ్ళుండి ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తుంటే కాస్తైనా బుద్ధి చెప్పాలనిపించలేదా? ఏయ్, వీళ్ళని కూడా జీప్ ఎక్కించండి అయ్యా. సార్, స్టేషన్లో ఉంచితే గానీ వీళ్ళకు జ్ఞానోదయం కలగదు. మేమేం చేశాం సార్? ఏమీ చేయలేదు కాబట్టి, వీడి దుర్మార్గాన్ని చూస్తూ మౌనంగా ఉన్నారు కాబట్టి మీ కళ్ళు తెరిపిద్దామని. పదండి సార్, మా మాట వినండి సార్. రండి. పదండమ్మా, పదండి. Akash, I love you. రాణి తప్పు చేయదు. నా చెల్లెలు బంగారం. ఈ కుటుంబం పరువు పోయే పని తనెప్పటికీ చేయదు. ఒకవేళ నా నమ్మకాన్ని అబద్ధం చేసి రాణి ఎవరినైనా ప్రేమిస్తున్నానని చెప్పిన మరుక్షణమే నేను ప్రాణాలతో మిగలను. ఇదిగో చూడు, 100 సార్లు అబద్ధాన్ని నిజం నిజం అంటే నిజమైపోదు. మాటి మాటికి సాక్ష్యం ఉందా, ఆధారం ఉందా అని అతి తెలివి ప్రదర్శించకు. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. మెడికల్ టెక్నాలజీతో ఏ రహస్యాన్నైనా కనుక్కోవచ్చు.
మర్యాదగా నిజం ఒప్పుకుంటే మంచిది. ఏంటి సార్ బెదిరిస్తున్నారు? నేనేం తప్పు చేయలేదంటున్నాను కదా, మీరేంటి నిజం ఒప్పుకొని దబాయిస్తారు? రే దుర్మార్గుడా, ఎంత ధైర్యంగా అబద్ధం ఆడుతున్నావురా? నిజంగా నువ్వు నన్ను ముట్టుకోలేదా? నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదా? ఏం జరగలేదా? ఎంత మోసం చేసావురా? ఏంటి మొదటి నుంచి అదే మాట రిపీట్ చేస్తున్నావు? నేను ఏం లేదు అంటున్నా, చెప్పు అని విసిగిస్తున్నావు. ఆఫీసర్ ముందు అలా అంటే నేను సరే అనాలా? లేకపోతే వాళ్ళు బెదిరిస్తూ ఒప్పుకోవాలా? ఈ రాస్కెల్ ఇలా వినడు సార్. వీణ్ణి ఇలా అడిగితే చెప్పడు. ఏ కీలుకాకిలు ఇరగొట్టి వీణ్ణి చంపి పారేయండి సార్. ఏయ్, ఎందుకు అరుస్తావు? ఆడపిల్లను సరిగా పెంచడం చేత కాదు గాని ఇలా కేకలేయడం మాత్రం తెలుసా? అవతల అమ్మాయి కడుపుతో ఉంది, నువ్వేమో చంపు గుద్దు నరుకొని మాట్లాడుతున్నావు. కాస్త మాటలు తగ్గించు. సార్, మేం బాధపడి వేసారిపోయి ఉన్నాం. మళ్ళీ మీరు అదే తప్పు ఎత్తి చూపించి బాధ పెట్టకండి. చూడండమ్మా, సమస్య చేజారిపోయింది. అలాంటప్పుడు నిదానంగా మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకోవాలి, కానీ ఇలా ఆవేశపడితే పనులవుతాయా? సార్, తప్పు చేస్తుంది వాడు. వాండలిస్తే వీళ్ళని ప్రశ్నిస్తారండి. ఏంటి సార్, యువతలు మేము విచారిస్తూనే ఉన్నాం కదా, మధ్యలో దూరి చంపేస్తాం పొడి చేస్తామంటే ఎలా? ఇదిగో చూడవయ్యా, డిఎన్ఏ టెస్ట్ గురించి తెలుసు కదా, అది చేయించామో నీ దోషం ఉంది లేనిది బయటపడుతుంది. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, లేకపోతే 7 ఏళ్లు జైలు శిక్ష. అర్థమవుతోందా? సార్, ఏదేదో చెప్పి నన్ను బెదిరించకండి. జైలుకి వెళ్ళటం వల్ల నాకేం కాదు. పంపిస్తే పంపించండి, నాకేం భయం లేదు. యూసీ, చూడండి ఎంత పొగరుగా మాడుతున్నాడో ఈడియట్. విన్నీ, ప్లీజ్ సార్, మీరు కాస్త శాంతంగా ఉండండి. అతను ఎంతసేపు కాదనే అంటున్నాడు. ఇక మనం డిఎన్ఏ టెస్ట్కు పంపాల్సిందే. ఒరే, నువ్వు మహాపాపానికి ఒడిగడుతున్నావురా. తప్పురా, చాలా తప్పు. మనకి ఆ వరలక్ష్మికి పడదు, అందుకని పగ తీర్చుకోవాలనుకున్నావు. అంతేగాని ఒక పెళ్లిగాని పిల్లని తల్లిని చేసి నేనా బిడ్డకి తండ్రిని కాను అంటూ అబద్ధాలాడి మోసం చేస్తూ ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడం తప్పురా. సార్, టెస్ట్ ఏంటి సార్? టెస్ట్కి పంపాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి వీడే. వీడిని కన్న తల్లిని నేను చెప్తున్నాను. వీడు చెప్పేదంతా అబద్ధం. వీడే తండ్రి. ఏంటమ్మా పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు ఏది వాగితే అది నిజం అవుతుందా? ఒప్పుకోవాల్సిన వాడిని నేను. వాగటం కాదురా, వాస్తవం చెప్తున్నాను. వాస్తవం. నేనే కాదు, నీ చెల్లెలు కూడా అదే మాట అంటుంది. అవును సార్, మా అమ్మ చెప్పేది నిజం. మా అన్నయ్యకి ప్రియకి ఉన్న సంబంధం మొదటి నుంచి నాకు తెలుసు. దానికి నేనే సాక్ష్యం. ప్రియ మా అన్నయ్యకి సర్వస్వం అర్పించుకున్న విషయం తనే నాతో చెప్పింది. ఈ నిజం నేను ఎక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను సార్. ఏవయ్యా, ఇప్పుడేమంటావు? మీ అమ్మ చెల్లెలు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం, నా చెల్లెలు అలా ఎందుకుంటుందో తెలుసా? నా చెల్లెల్ని దాని భర్త దాన్ని మా ఇంటికి పంపించేశాడు. అందుకని ఎలాగైనా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. అందుకే నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారు. మీరు టెస్ట్కి పంపించండి, నేను జైలుకి వెళ్ళటానికి కూడా రెడీ. నీకు నువ్వే జైలుకు వెళ్ళటానికి ఒప్పుకుంటున్నావంటే చేసింది నువ్వనే కదా అర్థం? అర్థం అపార్థం ఇవన్నీ ఎందుకు సార్? చట్ట ప్రకారం మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. అంటే ఏంట్రా? జైలుకి వెళ్ళడానికి రెడీ అవుతున్నావంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోననేగా నువ్వు అనేది? ఒరే, నువ్వు అటువంటి పాపానికి ఒడిగడితే ఆ పిల్ల ఉసురు నిన్ను ఊరికి వదలదురా. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకి శిక్షగా నువ్వు జైలు నుంచి వచ్చేసరికి నన్ను ప్రాణాలతో చూడవు. నన్నే కాదురా, నీ చెల్లెల్ని కూడా ప్రాణాలతో చూడలేవురా. ఏంటి సెంటిమెంటల్ బ్లాక్మెయిలా? ఇలాంటి బెదిరింపులకి నేనేం భయపడ్ను. రే, ఇది బెదిరింపు కాదురా, నిజం. నువ్వు ప్రియని పెళ్లి చేసుకోకుండా జైలుకి వెళ్లిన మరుక్షణం
నేను శవంగా మారతాను. నువ్వింతకాలం ఎవరి గురించి ఆలోచించకుండా నీ స్వార్థం కోసం బతికావు. నీ సుఖం నీ సంతోషం కోసం బతికావు. కాని ఇక ముందు నిన్ను ప్రేమించేవాళ్ళు, నీపై దయ చూపేవాళ్ళు ఎవరూ లేక అనాథగా జనం కోసం అలమట్టించిపోతావు. అదేరా మేము నీకు వేసే శిక్ష. ఏంటయ్యా లాస్ట్ సారి అడుగుతున్నాం, ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటావా లేక టెస్టుకు పంపించమంటావా? సారీ సార్, నేను నిజం ఒప్పుకుంటున్నాను. ప్రియ కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి నేనే. గుడ్. సరే మరి ఇప్పటికైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను సార్. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక మంచి రోజు చూసి పెళ్లి చేసేయండి. కానిస్టేబుల్ సార్, ఇతని దగ్గర సంతకం తీసుకో. అలాగే సార్. చూడు, మళ్ళీ ఏదైనా మడత పేచి పెట్టి కాదు కూడదు అన్నావనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇక నుంచైనా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, సరేనా? అలాగే సార్. ఇక మీరంతా వెళ్ళొచ్చమ్మా. రండి సార్. సార్ చాలా మేలు చేశారండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. నా కూతురు జీవితాన్ని కాపాడారు. మీ అందరికీ నా నమస్కారాలు. మంచిదమ్మా, వెళ్ళిరండి. మంచి రోజు చూసి పెళ్లి చేయండి. వస్తామండి. మంచిదండి. వస్తాం సార్. మంచిదమ్మా. వస్తాం సార్. థ్యాంక్ యూ. పద. సరేనమ్మా, ఇంక నేను బయలుదేరుతాను. నువ్వు అన్నయ్య ఓ మంచి రోజు చూసి సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి రండి. ఏయ్, నువ్వెక్కడికి వస్తున్నావే? నువ్వు మీ ఇంటికెళ్ళు. ఏంటల్లుడు గారు, అంతా సవ్యంగానే జరిగిపోయింది కదా, మళ్ళీ దాన్ని మాతో వెళ్ళమంటారేంటి? మంచి రోజు చూసి అమ్మాయిని అడగడానికి వచ్చేదాకా దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి. ఆ తర్వాత అది అత్తగారింటికి వచ్చేది. నాన్న, ఇంకెందుకు ఇక్కడ? పదండి. రేయ్, అంతా అయిపోయింది కదరా, ఇంకా ఎందుకురా జయంతిని ఇంటికి రావద్దనటం? ప్రియ పెళ్లి అయ్యేదాకా అది అక్కడ ఉండటమే మంచిది. ముందు మీరు పదండి, పదండి. ఏంటమ్మా ఇది? గోపి, గోపి! అబ్బబ్బా, ఏంటయ్యా, ఏం జరిగింది? నువ్వు ఉండవే. రేయ్, ఈ సంగతి విన్నావా? ఏంటన్నా? మీ మరదలు ప్రియలేదు, ఏమైంది? దాన్ని ఆ చింతామణి కొడుకు దేనా ఇంత జరిగినా వాళ్ళు మనతో ఒక మాట కూడా చెప్పలేదేంటి? వాళ్ళకంతే కావాలరా? లేకపోతే ఈ విషయం గోపి వాళ్లతో అంటే మన గుమ్మ ముందుకొచ్చి నా కూతురి మీద లేనిపోని అభండాలు వేస్తావా, అబద్ధాలు చెప్తావా, నువ్వేం బాగుపడతావో అని ఆవిడ గారు వచ్చి శాపనార్థాలు పెట్టింది. అలాంటి వాళ్ళకు ఇలాగే జరగాలి. ఇప్పుడు ఏమైంది? మన గోపి చెప్పింది నిజమైంది. ఇప్పుడు ఆవిడ గారు మొహం ఎక్కడ పెట్టుకుంటుంది? ఇప్పుడు ఊరు వాడ తెలిసేలా చేశారుగా, ఇప్పుడు ఏం చేస్తుందో, ఎవరి మీద దుమ్మెత్తి పోస్తుందో. అయినా ఇలా జరగకూడదనే కదా గోపి చెప్పింది. అరే,
అర్చన కడుపుతో ఉందని మనందరం ఆనందంగా ఉంటే పని కట్టుకుని వచ్చి కన్న కూతురని కూడా చూడకుండా నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో, నువ్వు చేస్తే నేను రాను, నేను చేస్తే నువ్వు రావద్దు అని శాపనార్థాలు పెడుతుందా? అలాంటి దానికి ఇలాగే జరగాలి. ఆ దేవుడు తగిన శాస్త్రే చేశాడు. అమ్మా ఏంటమ్మా మాటలు? వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇలాగేనా మాట్లాడాల్సింది? వాళ్ల వల్ల మనకు అవమానం జరిగింది కదా అని వాళ్ళు అవమానపడుతున్నప్పుడు మనం ఇలా మాట్లాడడం సంస్కారం అనిపించుకోదమ్మా. ఒరేయ్, నువ్వు అలాగే అంటావులేరా. ఎందుకంటే శత్రువుకి అన్యాయం జరిగినా బాధపడేంత మంచి మనసున్న వాడివి నువ్వు. కానీ ఆవిడగా నేను అర్థం చేసుకుందా? నీ మనసును అర్థం చేసుకుని నడుచుకుందా? ఎన్నెన్ని మాటలందరా. అర్చన, నువ్వేంటమ్మా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? అంత పెద్ద గొడవ జరిగింది. రామ్మ, వెళ్ళి ఓసారి పలకరించొద్దాం, బాగుండదు. మనం అక్కడికి వెళ్ళడం ఏంటి మావయ్య? అక్కడ మనకేం పని? అదేమిటమ్మా అలా మాట్లాడతావు? వాళ్ళేమన్నా పరాయి వాళ్ళ? ఆ అమ్మాయి నీ చెల్లెలే కదా. అవమానం జరిగింది నీ కుటుంబానికేనమ్మా. అది నా కుటుంబం ఏంటి మావయ్య?